ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. గ్రేట్, నిజంగా రియల్లీ గ్రేట్. దాన్ని సావనీర్ అంటారు ఇంగ్లీష్లో. సావనీర్ అంటే లైఫ్లో ఇంక మర్చిపోలేని ఒక కానుక, అది అమూల్యమైన కానుక. ఎంత మీరు చెప్తుంటేనే నాకు ఎంత టచింగ్గా అనిపించిందంటే, బికాజ్ యూ నాట్ సెడ్ అబౌట్ దిస్ ఎనీవేర్ ఆన్ ఎనీ డయాస్. ఏదో నాన్నగారు అభిమానిని అక్కడక్కడ 1 or 2 times చెప్పడం, కానీ ఓ పక్కన మీకేమో అవతల జైలు లవ్ కుశ, ఒక రిస్కీ ప్రాజెక్టు, 3 క్యారెక్టర్లు, ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్ ఫిల్ము, అది పెద్ద హిట్ అయ్యి అక్కడ ఇటేమో చిరంజీవి గారి ఇంటికి వచ్చి 2 బ్లాక్ బస్టర్స్ ఒకే రోజు మీ ఇంట్లో. అంతే మళ్ళీ ఆయనతో సినిమా చేసి చిరంజీవి గారు అన్నట్టుగా మీ అబ్బాయి నాతో చేస్తే చూడరా ఏంటి అని అనడం. నేను ఆయన అన్నప్పుడల్లా మాట వరుసగా అంటారు అనుకుంటేవాడు నేను. మీ అబ్బాయి మాతో చేయడం, మీ అబ్బాయి మాకు కథ చెప్పడా అనేవాడు ఆయన సరదాగా. చిరంజీవి గారు మనం కథ చెప్పడం ఏంటి, ఆయన ఎక్కడ చేస్తారు అనుకుంటేవాడు నేను. సో ఆయన అన్నట్టుగానే ఆల్మోస్ట్ జైల్లోకి వచ్చిన తర్వాత వెంకీమామ తర్వాత ఈ సినిమా చేయడం జరిగింది. అవును, బట్ అసలు ఆ చిరంజీవి గారు సినిమా అనే పాయింట్ ఎలా కనెక్ట్ అయింది బాబీ గారు? అంటే ఇప్పుడు సినిమా చేయడం, సినిమా హిట్ అవ్వడం అన్నది చరిత్ర. అవును అవును. అసలు ముందు ఆ స్టార్టింగ్ జెనిసిస్ పాయింట్ ఉందే, అదే మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్. సో యాక్చువల్గా చెప్పాలంటే వెంకీమామ అయిపోయింది, నేను కథలు రాసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఎప్పుడో చిరంజీవి గారిని కలవటానికి ఒక కాల్ వచ్చింది నాకు. సో ఆచార్య షూటింగ్లో RFCలో ఉన్నారు సమ్మర్లో. సో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి కలిసినప్పుడు ఆ మాట ఈ మాట వస్తూ ఆయన గాడ్ ఫాదర్ చూసావా బాబీ అన్నారు. అంటే గాడ్ ఫాదర్ అంటే మలయాళంలో లూసిఫర్ చూశాను, చాలా బాగుంది సార్ అన్న అని. ఆయన ఏ విషయాన్ని తక్కువని ఎవరికి ఇవ్వరు, చిన్న హోల్డ్లో పెడతారు. అవునా అని మళ్ళీ షార్ట్కి వెళ్ళి వచ్చారు. చిన్న పాజ్ ఉంటుంది, చిన్న పాజ్ ఉంటుంది, మళ్ళీ చిన్న టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది, అసలు వీడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని. మళ్ళీ రేపు పొద్దున అనౌన్స్ చేసిన తర్వాత కాదంటే మనం ఫీల్ అవుతామని మెల్లగా హోల్డ్ చేస్తున్నారు ఆయన. నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది నన్ను ఎందుకు అడుగుతున్నారు. పైగా బయట వినపడుతుంది లూసిఫర్ రైట్స్ ఉన్నాయంట, చిరంజీవి గారు చేయబోతున్నారంట అనేది బయట వినపడుతుంది. అవును. సో ఆయన సగం చెప్తుంటే మిగతా సగం నేను రాసుకుంటున్నా, ఇదేంటి మనకి డైరెక్షన్ అవకాశం వస్తా అని. ఆయన మాట్లాడుతూ ఫైనల్గా సరే అబ్బాయి అది ఒకసారి చూడు, మళ్ళీ చూస్తే ఒకసారి ఆ రైట్స్ ఉన్నాయి, ఇద్దరు ఒక డైరెక్టర్ అనుకుంటున్నావు, నువ్వు కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది, ఒకసారి నువ్వు కూడా చూసి దాని పట్ల నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అన్నాడు. నేను వెంటనే సరే అది లేదు, నాకు ఫస్ట్ అది ఉంటుంది అనుకుంటాం కదా జనరల్. చిరంజీవి గారి సినిమా చేయమంటే ఆనందం కన్నా నాకు ఎక్కువ భయం అనిపించింది. ఓకే, ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా అది. ఒకసారి దొరికింది ఫస్ట్ సినిమా, రేపు పొద్దున్న ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అని చేయొచ్చు, కానీ ఫస్ట్ సినిమా అనేది మనం అభిమానించిన హీరోతో వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజర్ సెట్జీ. సో చిన్న భయం, నాకు కన్ఫ్యూజను, ఏంటిది లూసిఫర్ అంటున్నారు, తర్వాత ఏంటి సరేనా అన్నారు. సరే అని వెళ్ళిపోయాను. వెళ్ళి ఎవరైతే నాకు ఆప్తులు ఉంటారో నా రైటింగ్ టీం వాళ్ళందరికీ షేర్ చేసుకున్నాను. కోన వెంకట గారికి, చక్రికి, మోహన్ కృష్ణ గారికి, వినీత్, ఈ 4గురికి బాస్ పిలిచి ఇలా సినిమా అంటున్నాడు. అవునా సరే చూద్దాం చేసేద్దాం అనేది అందరూ పాజిటివ్గానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 25 సార్లు చూశాను 2 డేస్లో ఆయన కలవాలి. 25 సార్లు సినిమా చూస్తుంటే నాకు ఎక్కడో నేను డీల్ చేయాల్సిన సినిమా అనిపించట, నాకు 100% ఎక్కట్లా, అస్సలు ఎక్కట్లా. ఎందుకంటే ఇప్పుడు అందరు అంటారు కదా, మన లైఫ్లో మనం చేసిన మిస్టేక్సే మనకి లెసన్స్. మన స్ట్రెంగ్స్ ఏంటి, మనం వీక్నెస్ ఏంటో మనకంటే గొప్పగా ఎవరికి తెలియదు. సో సదా గబ్బర్ సింగ్ అనే సినిమా విషయంలో కూడా ఆ కథని నేను 100% నా కథ కాకపోవటం వల్ల, నాకు ఓన్ అవ్వకపోవటం వల్ల, నా ఎమోషన్ ప్రాపర్గా దొరకపోవటం వల్ల ఏదో ఒక అనుకున్న సక్సెస్ రాలేదు. సో నేను ఆ రోజు బలంగా ఫిక్స్ అయ్యా, మన కథ తప్ప బయట కథ చేయకూడదు, ఎందుకంటే పవర్ నా కథ. దాని తర్వాత జైల్లో కృషి చేశాను, చాలా పెద్ద హిట్. వితిన్ 1 monthలో చేసాం ఆ కథ. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్ గారు పిలవటం, ముందున్న సినిమా గొప్పగా చేయకపోయినా సరే ఆయన నన్ను నమ్మటం, కథ చెప్తే చేస్తాను బాబీ అనటం, కథ చెప్పిన తర్వాత నచ్చటం, దాని రిజల్ట్, ఇవన్నీ ఆ రుచి చూసేసాను. తర్వాత వెంకీమామ వచ్చేసరికి మళ్ళీ సేమ్ సురేష్ బాబు గారు ఒక కథ కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర. నేను చాలాసార్లు కోనా గారిని నేను చేయను బాబోయ్, ఇంకోళ్ళ కథ నేను చేయను అనేవాడిని.
ఎందుకు విను నీలో రైటర్ ఉన్నాడుగా, బేసిక్గా నేను రైటర్ని చిన్న గారి దగ్గర నుంచి రైటింగ్లో అవును, మొదటి సినిమాలని స్క్రీన్ ప్లేలు స్క్రిప్ట్లు 10 ఏళ్ల పాటు నేను రైటర్గానే ఎక్కువ వర్క్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ఒక్క సినిమాని, పొలిటికల్ రౌడీ అని, ఆదినారాయణ గారి దగ్గర. సో రైటర్గా ఉండటం వల్ల ఏంటంటే డైరెక్టర్ పక్కన నిర్మాత పక్కన ఉండి ఒక కథ పుట్టడం దగ్గర నుంచి దాని థియేటర్కి వచ్చేదాకా దాని జర్నీ చూసేవాడిని. ఒక ఆలోచన ఎలా పుడుతుంది, దాని ప్రోడక్ట్ రూపం మెటీరియలిస్టిక్ ఎలా అవుద్ది, హీరోకి ఎలా చెప్తారు, ఎలా అమ్ముడుపోద్ది, దాన్ని ఎలా షూట్ చేస్తారు, ఎయిటింగ్ రూమ్లో అది బతుకుతుందా చచ్చిపోతుందా, రీ రికార్డింగ్లో ఎంత ఎన్హాన్స్ అవుతుంది, లాస్ట్ ఫ్రేమ్ వరకు అంటిల్ గోకుల్ థియేటర్కి వచ్చి అది పని అయ్యేదాకా చూసేవాడిని. అలానే మిస్టర్ పర్ఫెక్ట్ డే 1 నుంచి ఉంటాం ట్రావెలింగ్ ఇవన్నీ చూశాను. సో వెంకీమామ కూడా సరే ఫైనల్గా సురేష్ బాబు గారిని కలిసిన తర్వాత ఆ కథని మ్యాక్సిమం నేను ఏం చేయాలి అన్నీ చేశాను. అది హిట్ అయినప్పటికీ నేను ఇది కాదు కదా పెద్ద రీసౌండ్ వచ్చే సినిమా చేయాలనేది నాకు పెద్ద ఆకలి ఉండేది. వెంకటేష్ గారితో నాగ చైతన్య చేసిన డబ్బులు వచ్చినాయి, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, హిట్ అన్నారు. బట్ నాకు సరిపోయేది కాదు, హిట్ కాదు కదా, రీసౌండ్ రావాలి కదా. ఓ సినిమా చేస్తే ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసాం కదా చాలామంది దగ్గర, పైగా ఓ సినిమా చూడంగానే యాజ్ ఏ రివ్యూ రైటర్స్ లాగా మనకు అర్థమవుతుంది కదా ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదో. సో నేను రియలైజ్ ఏంటంటే ఇంకోళ్ళ కథ కన్నా మన కథే మనం రాసుకుంటేనే ఆ కిక్ బేస్ మంది అయి ఉండాలి. ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఒకటి వేసేసి పునాదులు వేసేసి నువ్వు కన్స్ట్రక్ట్ చేయరంటే నేను గొప్పగా చాలామంది డైరెక్టర్లు ఉంటారు ఇంకోళ్ళ కథని బాగా ఎన్హాన్స్ చేసి తీసేవాళ్ళు, హ్యాండిల్ చేయగలుగుతారు, అది వాళ్ళ స్ట్రెంత్. అవును, ఎందుకంటే అయితే ట్యాగూర్ వినాయక్ గారు చేశాడు కదా, 150 వినాయక్ గారు తీసినట్టు. అవును, అది బిగ్గెస్ట్ క్యాపబిలిటీ అది. సో నాకు ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే ఓకే నేనే అక్షరం పెడితేనే నేను ఎక్స్ట్రాడినరీ తీయగలుగుతున్నాను, ఎటు పడితే అది గేమ్ ఆడగలుగుతున్నాను, ఇంకోళ్ళ కథని నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను, దాన్ని ఇటువైపు లాగలేకపోతున్నాను అనేది నాకు ఎక్కడో అర్థమైంది. అర్థమైన తర్వాత ఎప్పుడైతే లూసిఫర్ రీమేక్ అన్నారో నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో ఒకసారి వచ్చింది ఆపర్చునిటీ, ఇప్పుడు వెళ్ళి నేను చేయలేను అని చెప్పాలి. రీమేక్ నేను చేయలేను అంటే అంత పెద్ద స్టారు అభిమాని తిరుగుతున్నాడు వచ్చి పోజు కొడితే పోరా అంటే మళ్ళీ మనం చేయలేము, మళ్ళీ అసలు అడుగు పెట్టడానికి. ఎందుకంటే అప్పటికే ఆయన సైరా నరసింహారెడ్డి, ఓ పక్క ఆచార్య, కోటాల శివ గారితో పెద్ద పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నారు. రన్నింగ్లో చాలామంది డైరెక్టర్లు వరుసలో ఉన్నారు. ఆయన కథలు చెప్పడానికి ట్రై చేస్తూ నాకే తెలుసు, మార్కెట్కి తెలుసు. ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజన్ అని 2 days నరకం అనిపించాను. తర్వాత మా వాళ్ళందరూ నీ మనసుకి ఏది అనిపిస్తే చెయ్యి, రేపు పొద్దున మళ్ళీ మనల్ని బ్లేమ్ చేయకు, నీకు అనిపిస్తే చెయ్యి, హానెస్టీగా చెప్పేసి ఏమవుద్ది అని ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యి 2 days తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఎక్కుతూ నా స్క్రీన్ సేవర్లో మా మదర్ ఫోటో ఉంటుంది. మ్యాక్సిమం కష్టం సుఖం చేసే ముందు అది దాన్ని అలా చూసుకుంటా. ఓకే, మా అమ్మగారి పేరు ఇందిరాగాంధీ. చూడు ఇందిరమ్మ వెళ్తున్నా, పెద్ద ఆయన కిందకు వస్తారు, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, ఇది చేయలేనని చెప్పబోతున్నాను, ఇంకా రిజల్ట్ దేవుడి మీద వదిలిపెడతామని వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఆయన 4కి రమ్మన్నారు. నేను 3:45 కల్లా అక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్ 5 minutes to 4 చిరంజీవి గారు వచ్చారు. రాగానే వచ్చి కూర్చున్నారు, కాఫీ అది వచ్చింది. 150 films చేశారు కదా, ఆయనకి తెలుసు వచ్చినోడు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడతాడని పట్టేశాడు ఆయన. సినిమా టాపిక్ తప్ప అన్నీ మాట్లాడతాడు ఆయన. లూసిఫర్ చూసామనేది తప్ప మిగతా అన్నీ మాట్లాడతాడు చిరంజీవి గారు. అది మళ్ళీ మీకు అగ్గిన పరీక్ష. ఒక 7 minutes 10 minutes అటు ఇటు నడిచిన తర్వాత సార్ అది లూసిఫర్ చూసాను సార్. చూసావా, ఏంటి బాగుందా, ఏంటమ్మా సార్, మంచి సినిమా సార్, కాకపోతే నాకెక్కడో మంచి సినిమానే మేము చేస్తున్నాం, నిన్ను మంచి చేయడం చెప్పమన్నట్ల, నీకు ఓన్ అయిందా ఓన్ అవ్వలేదా, డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అన్నారు. పాయింట్ బ్లాంక్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అని మళ్ళీ టెన్షన్. సరే బ్రీత్ తీసుకుంది, సరే ఏం లేదు, నా కథలైతే నేను చాలా బలంగా తీయగలను అని మీకు చెప్పిందే చెప్పాను. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో నేను స్ట్రాంగ్గా హిట్ కొట్టలేకపోయాను స్క్రీన్ మీద, నా కథ కాకపోవటం వల్ల. వెంకీమామ కూడా హిట్ కొట్టిన నాకు తృప్తి లేదు. ఒక వెంకటేష్ గారు నాగ చైతన్య మీద హిట్ అనే పేరేంటి, భారీగా రీసౌండ్ రావాలి కదా, పైగా జైలుకి వస్తే తర్వాత చేస్తున్నాను కదా నేను. సో అక్కడ నాకు అర్థమైంది సార్, ఇంకోళ్ళ ఇంటిని నేను మాడిఫై చేయలేను సార్. మేబీ ఆ చేసే వస్తుందేమో కొన్నాళ్ళకి మెచ్యూరిటీ నాకు, ప్రస్తుతానికి తెలియదు సార్, టు బీ హానెస్ట్ విత్ యూ. పైగా మేజర్గా నేను చూస్తున్న చిరంజీవి దాంట్లో కనపడలేదు సార్ అన్న. ఆ మాట ఆయన పట్టుకున్నాడు. నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటి అన్నాడు. ఇలా సార్ చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఒక బీటీ, గరణముడు, గ్యాంగ్ లీడర్, ఒక స్వాగ్, ఒక ఎంటర్టైన్మెంట్, గోల, సరే వదిలేసి దాని గురించి డిస్కషన్ ఉంటుంది. దానికి చాలామంది ఉన్నారు. నీకు ఊరికే రైటరు కదా, నువ్వు ఏదైనా ఓన్ చేసుకుంటావు అని అడిగాను తప్ప
నాకు చాలామంది ఉన్నారులే బాబీ, దాని గురించి వదిలేసి అన్నారు. అనేసి తర్వాత ఏంటి ఇంకా అర్థమైంది, ఇక లేదు మన చిరంజీవి గారితో మనతో ఏం చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు సార్ ఒక ఫోటో తీసుకుంటాను మీతో అన్న. రా ఫోటో తీసుకుంటూ మీ నాన్నగారికి చెప్పు, ఇలా సినిమా వస్తే నేను చూస్తున్న చిరంజీవి లేడన్నా అన్న తర్వాత ఇంతకు నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటయ్యా, ఏం చెప్తుంటాడు అతను, నువ్వు చూస్తున్న చిరంజీవి ఎప్పుడు చెప్తావు